సమస్యలన్నీ తొలగిపోయాయి. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధికి ముందడుగులు పడుతున్నాయి. వైసీపీ పాలనలో అడవిగా మారిన రాజధాని ప్రాంతం కూటమి ప్రభుత్వం వచ్చాక శోభాయమానంగా వెలిగిపోతోంది. అలనాటి సంస్కృతి, ఆధునికత ఉట్టిపడేలా అద్భుత నగరం నిర్మితమవుతోంది. చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు మళ్లీ పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. ఇప్పటికే 37,702 కోట్ల విలువైన 38 ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసి ది బెస్ట్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా కోర్ క్యాపిటల్ 1,575 ఎకరాల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 6 క్లస్టర్లుగా నిర్మితమవుతోంది. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపడుతోంది. అటు అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ రానున్నారు. 1,00,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించడంతో పాటు పెట్టుబడులకు శ్రీకారం చుట్టనున్నారు. అటు ఇటీవల జరిగిన సిఆర్డీఏ సమావేశంలో రాజధాని అమరావతిలో 40,000 కోట్ల నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తి కాగానే రాజధానిలో పనులు పునఃప్రారంభం కానున్నాయి. 78 ప్రాజెక్టులకు 50,663 కోట్ల నిధులు విడుదల కాగా 37,702 కోట్లతో 38 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇటు నిర్మాణ పనులతో పాటు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని అమరావతి చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి చేపడుతోంది ప్రభుత్వం. రెండు 2014లో ఏపీ పునర్విభజన తర్వాత సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కొత్త రాజధాని నగరం కోసం ప్రణాళికలు రూపొందించారు. సింగపూర్ ప్రభుత్వ సహాయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించారు. అయితే అప్పుడు ప్రారంభించిన పనుల్ని వైసీపీ ప్రభుత్వం మూలన పడేసి 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేసింది. తిరిగి గతేడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ, ఏపీ సిఆర్డీఏ వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య అమలు, సమన్వయం చేస్తూ నిర్మాణాన్ని పరుగులు పెట్టేస్తోంది. మంత్రుల బృందం వివిధ సంస్థలకు భూమి కేటాయింపులను పర్యవేక్షిస్తోంది. అలా చంద్రబాబు కలల రాజధాని నగరం ప్రాజెక్టు పట్టాలెక్కింది. అమరావతి నగరం చుట్టూ 7 ఉపనగరాలను ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్ సిటీ, జస్టిస్, ఫైనాన్స్, నాలెడ్జ్, హెల్త్, స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్స్, మీడియా, టూరిజం సిటీలను ఏర్పాటు చేయబోతోంది కూటమి సర్కార్. గవర్నమెంట్ సిటీలో అసెంబ్లీ, సెక్రటేరియట్, ఎమ్మెల్యేలు, అధికారుల గృహ నిర్మాణాలుంటాయి. 2028 నాటికి అమరావతిలో పూర్తి కానున్న మొదటి భవనాలు ఇవే కావడం విశేషం. రాబోయే ఇతర భవనాల్లో బిట్స్ పిలాని 2026లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నవ్యాంధ్ర కలల రాజధానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడంతో అమరావతికి నిధులు వెల్లువలా వస్తున్నాయి. రాజధాని అమరావతి మొత్తం నిర్మాణ వ్యయం 65,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్, ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వంతో కలిసి 15,000 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి ఇప్పటికే అంగీకరించాయి. 11,000 కోట్ల రుణానికి సంబంధించి హడ్కో ఒప్పందంపై సంతకం చేసింది. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ బ్యాంకుతో అదనంగా 5,000 కోట్ల కోసం చర్చలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణం మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది.
అమరావతిలో జగన్ పక్కన పెట్టిన ఒక్కో కీలక ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టాలెక్కుతోంది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ టెండర్లు పిలిచింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్ కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కు, ఆ తరువాత బయటకు